2003లో వచ్చినటువంటి 'ద డ్రీమర్స్' అనే మూవీని చాలామంది చూసి తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళే. అందులో తప్పేం లేదు. కారణం ఇందులో కంజాయింట్ ట్విన్స్ అన్నా చెల్లెల మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో ఈ సినిమాని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ సినిమా స్టోరీని 3 ముక్కల్లో చెబుతాను. 3 నిమిషాల్లో. 1968లో ప్యారిస్లో స్టూడెంట్స్ అల్లర్లు జరుగుతున్నప్పుడు 'ద డ్రీమర్స్' అనే సినిమా కథ మొదలవుతుంది. అమెరికా నుంచి వచ్చినటువంటి మాథ్యూ ఒక నిరసనలో థియో మరియు ఇజబెల్లా అనే అన్నా చెల్లెలను కలుస్తాడు. వాళ్ళిద్దరికీ సినిమాలంటే ప్రాణం. వాళ్ళ మధ్య చాలా దగ్గర బంధం ఉంటుంది. అంటే మీకు ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు అనుకునే సంబంధం మాత్రం కాదు. సో ఇక కథలోకి వస్తే, ఆ గొడవల్లో కలుసుకున్నటువంటి మాథ్యూని ఇజబెల్లా మరియు థియో వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు సినిమా పిచ్చితో ఒక కొత్త ప్రపంచంలో బతకడం మొదలు పెడతారు. సినిమాలోని సీన్స్ మళ్ళీ మళ్ళీ చేసి ఒకరినొకరు సినిమా ప్రశ్నలు వేసుకుంటూ వాళ్ళ సంబంధాల్లో కొత్త హద్దులు దాటుతూ ఉంటారు. అపార్ట్మెంట్ బయట స్టూడెంట్స్ ఆందోళన ఎక్కువ అవుతున్న తమని తాము మార్క్సిస్ట్గా చెప్పుకునేటువంటి థియో మాత్రం విప్లవం గురించి ఇంట్లోనే మాట్లాడతాడు. బయట ప్రపంచంతో వాళ్ళకి పూర్తిగా సంబంధం లేకపోవడం చూసినటువంటి మాథ్యూకి ఈ విషయం అస్సలు నచ్చదు. దానివల్ల వారిద్దరి మధ్య కొన్ని గొడవలు కూడా వస్తాయి. చివరికి వాళ్ళ ప్రశాంతమైన ప్రపంచంలోకి బయట వాస్తవం దూసుకొస్తుంది. థియో ఇజబెల్లా చివరికి నిరసనకారులతో కలుస్తారు. కానీ మాథ్యూ మాత్రం ఇది తన పోరాటం కాదని, అక్కడి నుంచి ఓడిపోకుండా ఏదో తెలుసుకున్న అనుభూతితో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సినిమా 2003లోనే యువతరం సినిమాల పట్ల ఉన్న వారి ఆశలు, ప్రేమ, వ్యక్తిగత ఊహలకు నిజమైన వాస్తవాలకు ఉండే సంబంధం గురించి చాలా బాగా చూపిస్తుంది. కాకపోతే కొంచెం కఠినంగా చూపిస్తుంది. అదే ఈ సినిమాలో అందరూ అపార్థం చేసుకున్న కాన్సెప్ట్. వాస్తవానికి ఈ సినిమాలో ఇజబెల్లా థియో మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. కేవలం వారు కంజాయింట్ ట్విన్స్గా పుట్టారనే భావంతో వారిద్దరూ చాలా నార్మల్గా బతికేస్తూ ఉంటారు. అంటే కలల్లో బతుకుతూ ఉంటారు. నిజానికి వాళ్ళ ఉద్దేశంలో వారిద్దరూ ఒకటిగానే పుట్టారు, ఒకటిగానే ఉంటారు. కానీ ఇజబెల్లాతో పాటు థియోని చూసినటువంటి ఎవరైనా, అసలు మాథ్యూనే కాకుండా ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎవరికైనా అనిపించే కాన్సెప్ట్ ఒకటే. వారిద్దరి మధ్య రిలేషన్షిప్ యాక్చువల్గా ఏంటి, లైక్ బ్రదర్ అండ్ సిస్టరా లేక లవర్సా అని. దానికి సమాధానం కూడా ఈ మూవీ ఒక రొమాంటిక్ సీన్లో మాథ్యూ ఇజబెల్లాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిద్దరూ ఒకటయ్యే సమయంలో ఆన్సర్ బయటపడుతుంది. అప్పుడే మాథ్యూ కూడా ఇజబెల్లా థియో మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని నిజంగా అర్థం చేసుకుంటాడు. ఆ సీను అందరూ అబ్జర్వ్ చేయరు, కానీ యాక్చువల్గా ఆ సీన్లో మొదటిసారి వారిద్దరూ రొమాంటిక్ అయినప్పుడు ఇజబెల్లా కన్యత్వం బయటపడుతుంది. ఇలాంటి బోల్డ్ సీన్ ద్వారా యాక్చువల్గా థియో ఇజబెల్లా మధ్య ఏం రిలేషన్షిప్ ఉందనే విషయాన్ని డైరెక్టర్ చెప్పకనే చెబుతాడు. అందుకే అది అర్థం చేసుకొని చాలామంది ఈ మూవీని మరొక రకంగా చూడడం మొదలుపెట్టారు. అందుకే ఈ మూవీని కొద్దిగా టైం తీసుకున్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని కాన్సెప్ట్ మాత్రమే చెప్పడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.